నమస్తే. నేను మీ సూర్య. రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు అనేటువంటివి చాలా కాస్ట్లీగా మారిపోయాయి. అదేవిధంగా కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయినటువంటి రాజకీయాలుగా నిండిపోయాయి. అధికారం అంటే కేవలం శాసించడానికి అనేటువంటి ఒక మైండ్ సెట్తో ఉన్నటువంటి రాజకీయాలుగా మారిపోయాయి. ఇలాంటి సమయంలో ఒక సామాన్య కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి కానీ, ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి ఒక వ్యక్తి కానీ, లేదా ఒక యువకుడు కానీ రాజకీయాల్లోకి రావాలి, మార్పు తీసుకురావాలి, ఆ మార్పులో నేను భాగం అవ్వాలి అనేటువంటి ఒక ఆలోచన విధానానికి ఉన్నప్పుడు, ఆ ఆలోచన విధానాన్ని తీసుకువెళ్ళడానికి తనకి ఒక పొలిటికల్ పార్టీ కానీ లేదంటే ఒక దారి కానీ కావాలి. అయితే పొలిటికల్ పార్టీస్ అనేకం ఉన్నప్పటికీ కూడా ఆ దారి అనేటువంటిది ఆ పొలిటికల్ పార్టీస్ ఇస్తాయా లేదా అనేటువంటిది ఒక గగనం. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ పొలిటికల్ పార్టీస్ కూడా ఎలాంటి వాళ్ళు కావాలంటే డబ్బుకు వచ్చేటువంటి వాళ్ళు, అలాగే జనాన్ని పోగు చేసేటువంటి వాళ్ళు. అయితే ఒక వ్యక్తి దగ్గర ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించి ఆ వ్యక్తిని పార్టీలో పనిచేసే విధంగా గుర్తించే విధంగా ఉండేటువంటి పొలిటికల్ పార్టీస్ అనేటువంటివి ఇప్పుడు లేవు అనే చెప్పుకోవాలి. అంటే ఉన్నాయా అంటే ప్రతి పార్టీ ఏం చెప్పుకుంటుందంటే మా పార్టీలో ఈ విధంగా ఉంటాం, మా పార్టీలో గుర్తిస్తామని అంటుంటారు. కానీ రియాలిటీ మాట్లాడుకుంటే అవకాశం ఉంటుందా ఏ పార్టీలో అయినా? సో లేదు. కాకపోతే జనసేన పార్టీ కొత్తగా వచ్చినటువంటి పార్టీ, అంటే 12 సంవత్సరాలుగా ఉన్నప్పటికీ కూడా కొత్తగా అధికారంలోకి పంచుకున్నటువంటి పార్టీ ఈ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువతనందరినీ కూడా రాజకీయాల్లో భాగం కంటే అభివృద్ధిలో భాగం చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి సేనతో సేనాని అనేటువంటి కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. ఈ సేనతో సేనాని కాన్సెప్ట్లో మనం చూస్తే అక్కడ మోటివ్గా సుభాష్ చంద్రబోస్ గారిని, అలాగే మనకి భగత్ సింగ్ని, అదేవిధంగా మనకి లోకమాన్య బాలగంగాధర తిలక్ని, చంద్రశేఖర్ ఆజాద్ని వాళ్ళ యొక్క ఫోటోలతోటి రూపొందించినటువంటి పోస్టర్ ద్వారా ఒక దేశంలో ఉన్నటువంటి యువతని, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి యువతని జనసేన పార్టీ ద్వారా ఈ అభివృద్ధిలో భాగం చేయాలని వారు అనుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ సేనతో సేనాని కాన్సెప్ట్లో నేను చూసిన తర్వాత నాకు రెండు ఇంపార్టెంట్ థింగ్స్ మీకు పంచుకోవాలని అనిపించింది. ముఖ్యంగా అందులో ఇక్కడ సేనతో సేనాని అనగానే మనం జనసేన పార్టీ కార్యకర్తలు, ఆల్రెడీ జనసేన పార్టీలో భాగం అయినటువంటి వాళ్ళు అనుకుంటాం. కానీ అక్కడ మనం క్యూఆర్ కోడ్లో ఆ ఫోటోలు ఇచ్చినటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కనుక అందులోకి మనం వెళ్ళి మన డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు కింద జేఎస్పీ ఐడి అని అడుగుతుంది. అంటే జనసేన పార్టీలో మెంబర్ అయితే ఆ ఐడి మీరు సబ్మిట్ చేస్తారు, లేదన్నా జనసేన పార్టీలో మెంబర్ కాకపోయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే మరి జనసేన పార్టీ మెంబర్ కాకపోతే ఎందుకు వీళ్ళు తీసుకుంటున్నారు? లేదా జనసేన పార్టీ మెంబర్ అయితే అతనికి ఏమన్నా ఉంటాయంటే ఇద్దరికి సేమ్. బట్ అక్కడ నెక్స్ట్ వచ్చేటువంటి కాలం అనేటువంటిది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఏంటనంటే అక్కడ మీరు పొలిటికల్ పార్టీలో భాగమవుతారా, ర్యాలీలో భాగమవుతారా, లేదా మీరు బాగా మాట్లాడతారా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెట్టి మీ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ ఏంటి? అంటే మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు నిష్ణాతుల, ఆర్ మీరు ఆర్ట్స్లో మీరు నిష్ణాతుల. ఆర్ట్స్ అనగానే మనకి కల్చరల్ డ్యాన్స్ ఫామ్స్ కావచ్చు, ఆర్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ కావచ్చు, ఆర్ క్లాసికల్ సింగింగ్ కావచ్చు, ఆర్ పెయింటింగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ అన్ని. ఆర్ పబ్లిక్ స్పీకింగ్, మీరు పబ్లిక్లో ప్రజలకి చైతన్యం కలిగించే విధంగా మాట్లాడగలరా? అలాగే లిటరేచర్, మీరు లిటరేచర్లో సాహిత్యంలో మీరు ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళ, ఆర్ ఎన్విరాన్మెంట్ మీరు ప్రావీణ్యం ఉన్నటువంటి వాళ్ళ, ఆర్ పనిచేస్తారా, అందులో పనిచేస్తారా? ఆర్ ఎన్విరాన్మెంట్ సంబంధించినటువంటి అంశాల మీద మీరు పనిచేస్తారా? ఆర్ స్పోర్ట్స్లో మీరు స్పోర్ట్స్ సంబంధించినటువంటి నిష్ణాతులు అయితే అందులో మీరు పనిచేస్తారా? లేదా ఇంకా మీ దగ్గర ఉన్నటువంటి స్పెషల్ టాలెంట్ ఏంటి? మీరు ఎందుకు ఈ సేనతో సేనాని కాన్సెప్ట్లో మీరు పాల్గొనాలనుకుంటున్నారు? మీరు ఇంతకుముందు చేసినటువంటి యాక్టివిటీస్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. అయితే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు ఇది ఫ్యూచర్లో సక్సెస్ అవుతుంది అనేటువంటిది మనం చెప్పలేం. కానీ అయితే ఒక మూమెంట్ అనేటువంటిది, ఒక స్టార్టింగ్ అనేటువంటిది ఒక నిబద్ధతగా స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అయితే ఇక్కడ వీళ్ళందరినీ తీసుకున్న తర్వాత ఎలా ఉపయోగిస్తారు అనేటువంటిది చూడాలి. ఎందుకంటే నిజంగా ఇప్పుడు అభివృద్ధి అనన్నా లేదంటే మార్పు అన్నా కేవలం ఏ ఒక్క రంగంలోనే వస్తే సరిపోదు. అన్ని రంగాల్లో వచ్చినప్పుడు మాత్రమే మార్పు. అవినీతి అనేటువంటిది మనకి ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే కనబడుతుందంటే మనం చెప్పలేం కదా. ప్రతి డిపార్ట్మెంట్లోనే అవినీతి ఉంటుంది. ఆ అవినీతి అనేటువంటిది అన్ని డిపార్ట్మెంట్లో రూపుమాపినప్పుడే అది సాధ్యం అవుతుంది అవినీతి రహిత దేశంగా. అంతేకాని మనం ఒక దగ్గరే అవినీతిని నిర్మూలించాలంటే కుదరదు. అలాగే మార్పు కూడా అన్ని రంగాల్లో రావాలి. ఒక ఇండస్ట్రియల్ సెక్టార్లోనూ ఆర్ ఐటీ సెక్టార్లోనే మన డెవలప్మెంట్ వస్తుంది అని అనుకుంటే అది ఒకటే డెవలప్మెంట్ అనుకుంటే తప్పు. అన్ని సిస్టమ్స్లోని కూడా, అన్ని సెక్టార్స్లోని కూడా డెవలప్మెంట్ రావాలి. ఈవెన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టార్, ఇప్పటికీ భారతదేశంలో ప్రైవేటైజ్ అయిపోయి ఉన్నటువంటి వ్యవస్థలు ఏమైనా ఉన్నాయంటే బాగా ప్రైవేటైజ్ అయినాయి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సెక్టార్స్. అక్కడ మార్పు రావాలి.
అలాగే ప్రైవేట్ ఇండస్ట్రీస్ వాళ్ళ యొక్క రెగ్యులేషన్స్ వాళ్ళు కూడా ఈ దేశానికి అనుగుణంగా పనిచేయాలి. సో ఇలా మార్పులు తీసుకురావాలి. దాంతో పాటుగా మనకున్నటువంటి సాహిత్యము, కళలు, తర్వాత భారతదేశం అనేటువంటిదే వీటన్నిటికీ కూడా ప్రఖ్యాతమైనటువంటిది. సో వీటన్నిటిలోని అదేవిధంగా చైతన్యాన్ని కలిగించేటువంటి స్పీకర్స్ను కూడా వీరు కావాలంటున్నారు. సో ఈ విధంగా జనసేన పార్టీ ఒక మూవ్మెంట్ ముందుకు వెళ్ళింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఆర్ పార్టీ మెంబర్స్ అయినా, పార్టీ మెంబర్స్ కాకపోయినా సరే భాగం అవ్వచ్చు. సో ఇక్కడ ఈ యొక్క ఏదైతే తీసుకున్నారో ఇది ఫ్యూచర్లో ఒక మంచి విధానంగా ముందుకు వెళ్ళాలి, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ సూర్య.